Subscribe to Color Frames. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్ లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు. సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ కి రోహిత్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లోనూ రాణించలేకపోతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా రోహిత్ బాటలోనే పయనిస్తున్నాడు. రోహిత్ 2 ఇన్నింగ్స్లలో 3-28 పరుగులు చేయగా శ్రేయస్ 2 ఇన్నింగ్స్లలో 11-17 పరుగులు చేశాడు. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై అటాకింగ్ చేయాలనే రోహిత్ శ్రేయస్ల నిర్ణయాన్ని గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు శార్దుల్ ఠాకూర్, తనుష్ కొటియన్లను చూసి నేర్చుకోవాలని హెచ్చరించాడు. పైగా టెస్టుల్లో దూకుడు పనికిరాదని, ఇలా టెస్టుల్లో దూకుడుగా ఆడటం ద్వారా భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. టెక్నిక్ తో షాట్లు కొట్టాలి, అంతేకాని ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని అనుకోకూడదని ఇద్దరికి చురకలంటించాడు. వాళ్ల ఆటను చూస్తే దేశవాళీలో ఆడేందుకు ఇష్టపడినట్లు కనిపించలేదని, బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తప్పిస్తుందనే భయంతోనే రంజీ ఆడినట్లుగా కనిపిస్తోందన్నాడు. గతంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్, యశస్వి జైస్వాల్ తమ సెంట్రల్ కాంట్రాక్టులు కోల్పోకుండా ఉండేందుకు ఆడినట్లుగా కనిపిస్తోందన్నారు గవాస్కర్. అయితే సన్నీ వ్యాఖ్యలపై రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తనను కించపరిచేలా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో సన్నీపై బీసీసీఐకి గవాస్కర్ తనను అంతగా విమర్శించాల్సిన అవసరం లేదని, గవాస్కర్ కామెంట్స్ కారణంగా మరింత ఒత్తిడికి గురైనట్లు రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు బీసీసీఐలో పనిచేసే ఓ అధికారి చెప్పాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.